హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సి 2026కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగమైన అర్థమెటిక్ అంకగణితం అనే టాపిక్కి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో భాగంగా 11 to 15 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఆల్రెడీ 10 ప్రాబ్లమ్స్ని అప్లోడ్ చేసేసాను మన ఛానల్లో. 10 ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత ఈ వీడియోను చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. యూజ్ అయింది అని కనుక మీరు భావిస్తే లేట్ చేయకుండా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి నేను చేసే హార్డ్ వర్క్కి మీరు సపోర్ట్ అందించాలి అని అంటే మీరు చేయవలసిన పని లైక్ చేయటం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. అలానే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో 11 to 15 ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ స్క్రీన్ మీద నేను కొన్ని పీడిఎఫ్లకి సంబంధించిన కాస్ట్ ఇవ్వడం జరిగింది. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది డిఎస్సికి. ఒకసారి గమనించి ఫస్ట్ చూడండి. టాప్ 50 అర్థమెటిక్ క్వశ్చన్స్ ఫర్ డిఎస్సి 2026. ఇప్పుడు నేను మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి 50 అర్థమెటిక్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా, వాటిని మీరు జస్ట్ వినిటే సరిపోతుంది. మళ్ళీ ఆ క్వశ్చన్స్ని తర్వాత ఎక్స్ప్లెనేషన్ని మళ్ళీ 10 మార్లు రాయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అని అంటే నేను ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ పీడిఎఫ్లో క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత కీ ఉంటుంది. కీ తర్వాత వెంటనే ఎక్స్ప్లెనేషన్ వివరణ కూడా ఈ పీడిఎఫ్లో నేను ఇవ్వటం జరిగింది. 50 క్వశ్చన్స్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో పీడిఎఫ్ ఉంటుంది. కేవలం ₹5 మాత్రమే, కేవలం ₹5 మాత్రమే. తర్వాత ఈ పీడిఎఫ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. 50 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కేవలం ₹5. తర్వాత తెలుగు కంటెంట్ అలానే ఇంగ్లీష్ కంటెంట్, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వారికేనండి. గమనించండి, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికే తెలుగు కంటెంట్ అలానే ఇంగ్లీష్ కంటెంట్ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి విషయం, తెలుగులో అయితే కవిపద్యాలు, పదజాలం, ఇతివృత్తాలు, ప్రక్రియలు అన్నీ కూడా, భాషాంశాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఉదాహరణ కూడా విడిచిపెట్టుకుని ప్రిపేర్ చేశాం. అలానే ఇంగ్లీష్ కూడా గ్రామర్కి సంబంధించి ఒక్క విషయం కూడా వదిలిపెట్టలేదు. బైలింగ్వల్లో మేము ప్రిపేర్ చేసాం. అంటే తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. చదివితే మీకు అర్థమయ్యే విధంగా మేము ఈ నోట్స్ని ప్రిపేర్ చేసాం. తెలుగు ఇంగ్లీష్ 2 నోట్స్లు కలిపి కేవలం ₹100 మాత్రమే. 2 నోట్స్లు పీడిఎఫ్ అండి, కేవలం ₹100. తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ 2 కలిపి ₹100 మాత్రమే. తర్వాత 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్ అండి, 500 బిట్స్. లెసన్లో ఉన్న ప్రతి బిట్ను కూడా, ప్రతి అంశాన్ని, ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి దాన్ని కూడా బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ వచ్చేసరికి కేవలం ₹20 మాత్రమే, ₹20 ఓన్లీ. తర్వాత 6, 7, 8 క్లాసెస్ సోషల్ లెసన్ వైజ్ 1500+ బిట్స్ ఉంటాయండి ఈ పీడిఎఫ్లో. సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ 6, 7, 8 క్లాసెస్కి సంబంధించి కాస్ట్ వచ్చేసరికి ₹50. తర్వాత తెలుగు మెథడాలజీ 1000+ బిట్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 500+ బిట్స్, కాస్ట్ వచ్చేసరికి ₹60 ఓన్లీ. ఇంకొకసారి 50 అర్థమెటిక్ క్వశ్చన్స్ పీడిఎఫ్ విత్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ₹5. తెలుగు ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ₹100. 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్ 500 బిట్స్ ₹20. 6, 7, 8 సోషల్ లెసన్ వైజ్ 1500+ బిట్స్ ఓన్లీ ₹50. తర్వాత తెలుగు మెథడాలజీ 1000+ బిట్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 500+ బిట్స్ కలిపి ₹60 మాత్రమే. ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఫోన్పే అలానే గూగుల్ పే నెంబర్ అయిన 8125602616, ఇది ఫోన్పే అలానే గూగుల్ పే నెంబర్ అండి. నేమ్ వచ్చేసరికి అశోక్ అని వస్తుంది దీంట్లో. ఫోన్పే అలానే గూగుల్ పే నెంబర్ అయినా ఈ నెంబర్కి మీరు మీకు కావాల్సిన పీడిఎఫ్కి సంబంధించిన అమౌంట్ని సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. చాలా అద్భుతంగా, చాలా తక్కువ కాస్ట్లో పీడిఎఫ్లు అవైలబుల్గా ఉన్నాయి. యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. తర్వాత మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ కూడా ఉందండి. మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ కూడా ఉంది. యాప్లో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ క్లాసెస్ అండి, కంప్లీట్గా 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి విషయాన్ని, అలానే సిలబస్ ఆధారంగా టాపిక్ వైజ్గా క్లాసెస్ ఉన్నాయి.
ఓన్లీ 199 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే 199 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ వచ్చేసరికి 12 నెలలు. ఆంధ్రప్రదేశ్ వారికి వ్యాలిడిటీ 12 నెలలు. తెలంగాణ వారికి అయితే 149, వ్యాలిడిటీ వచ్చేసరికి 8 నెలలు. అంటే 12 నెలలు 8 నెలలు వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మీరు ఎన్నిసార్లు నా క్లాసెస్ వినొచ్చు. ప్రతి క్లాస్ కూడా బైలింగ్వల్లోనే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి ఇద్దరికి ఉపయోగపడే విధంగా క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కేవలం 199 రూపాయలు. తెలంగాణ వారికి అయితే 149 రూపాయలు. 12 నెలలు అంటే డిఎస్సిలో మీరు ఉద్యోగం వచ్చేంత వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి కంప్లీట్గా మా సపోర్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 6, 7, 8 క్లాసెస్ కూడా చేంజ్ అవుతున్నాయి అని చెప్పని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈ వ్యాలిడిటీ అయిపోయేలోపు మేము అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత సైకాలజీ 2000+ బిట్స్ కేవలం 25 రూపాయలు మాత్రమే. అలానే సోషల్ 6 నుంచి 10th వరకు అండి ఈ టెస్ట్ సిరీస్ 25 రూపీస్. సోషల్ కూడా, పిఎస్ ఫిజికల్ సైన్స్ కూడా 25 రూపీసే. విద్యా దృక్పథాలు పిఐఈ కూడా 25 రూపీసే. అంటే మన యాప్లో 4 టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. 4 కూడా 25 రూపాయలు, 25 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగింది. క్లాసెస్ వచ్చేసరికి 199, అలానే 149. ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ నోటిఫికేషన్ గురించి హవా వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఇచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా సానుకూలంగానే ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 45 డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వడం లేదు, అది మీకు తెలిసిన విషయమే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. ముందే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు కానీ టెస్ట్ సిరీస్లు కానీ తీసుకోండి. 100% మీకు ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 11th క్వశ్చన్ టాప్ 50 అర్థమెటిక్ ప్రాబ్లమ్స్లో ఆ సీక్వెన్స్లో 11th క్వశ్చన్. ఈ వీడియోకి అయితేనేమో ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ గమనిద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఈజ్ 120 rupees. If a shopkeeper sold the pen for a loss of 9%, then the selling price of the pen. ఒక పెన్ను కొనవల 120 రూపాయలు. దుకాణదారుడు ఆ పెన్నుని 9% నష్టానికి అమ్మితే ఆ పెన్ను అమ్మకపు వెల ఎంత? ఇప్పుడు దీన్ని 2 మెథడ్స్లో చూద్దాం. అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇదిగోండి 120 రూపీస్ కదా, పెన్ కాస్ట్ ఎంత? 120 రూపీస్. ఎంత నష్టానికి అమ్మాడు అతను? 9% నష్టానికి, కాబట్టి 91/100. ఇది డైరెక్ట్ మెథడ్. నేను మళ్ళీ ఇంకోలా కూడా చెప్తాను. ఇది ఫస్ట్ మెథడ్, జస్ట్ డైరెక్ట్గా 1 స్టెప్లో వచ్చే ఆన్సరు. ఇక్కడ కాస్ట్ ఈ మోడల్లో క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నారండి డిఎస్సిలో, టెట్లో. ఆల్రెడీ గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఇది. ఎక్కడైనా కానీ కాస్ట్ ఇచ్చి ఇలా నష్టానికి కానీ లాభానికి కానీ అంటే నష్టమైతేనేమో 100లో నుంచి తీసేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. లాభం అయితేనేమో యాడ్ చేస్తాం, 100కి కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 9% నష్టం అన్నారు కాబట్టి 100లో నుంచి 9 తీసేస్తే 91. ఒకవేళ 9% లాభం కనుక ఉంటే 100కి 9ని కలిపి 109 వేసేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఇచ్చాను. ఇక్కడ నష్టం కాబట్టి 100లో నుంచి 9 తీసేసి ఇక్కడ కాస్ట్ ఇక్కడ 120 రూపాయలు ఇచ్చా. రేపు ప్రశ్నలో 1200 ఇవ్వచ్చు, 12000 ఇవ్వచ్చు, లేదా 1000 రూపాయలు ఇవ్వచ్చు, లేదా 500 ఇవ్వచ్చు, ఎంతనే ఇవ్వనండి. ఇక్కడ కాస్ట్, ఇక్కడ వచ్చేసరికి లాభమా నష్టమో చూడాలి. పర్సంటేజ్ బై 100 చేస్తే 0 క్యాన్సిల్. తర్వాత 2 6ల, 2 5ల, 2 5ల. ఇది చూడండి ఒకసారి. 6 1ల 6, 6 9ల 54/5. దీన్ని సింప్లిఫై చేస్తే 5 1ల 5, 5 1ల 5, 4 5 అకౌంట్లో పోదు కాబట్టి 0, 5 టేబుల్లో 4 పోదు కాబట్టి 0, 46 అంటే 5 9s are 45, ఇంకా 1 మిగులుతుంది. 5 1s are 5 2s are 10, 5 2s are 10. పక్కన 0 ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నేను 0 ఎందుకు పెట్టానంటే ఆప్షన్లో 0 ఇవ్వటం జరిగింది, అందుకని 0 ఉంచా. 0 ఉంచినా ఒకటే, లేకపోయినా ఒకటే. డెసిమల్ నెంబర్స్లో, డెసిమల్ పార్ట్లో. అర్థమైంది అనుకుంటున్నా. ఇచ్చిన కాస్ట్ ఎంతైతే 9% లాస్ అన్నాడు కాబట్టి 91/100 సింప్లిఫై చేస్తే మనకి 109.20 రూపీస్ వచ్చింది. 109 అంటే 9% నష్టానికి అతను అమ్మిన వెల ఎంత, కాస్ట్ ఎంత అంటే 109.20 రూపాయలు. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు.
అతను కొన్నది 100% అనుకుంటే 100% వచ్చేసరికి 120 రూపాయలు. 100% వచ్చేసరికి 120 రూపాయలు కదా. అతను ఎంత శాతం నష్టానికి అమ్మాడు? 9 కాబట్టి నేను 100లో నుంచి 9 తీసేసేయమని చెప్పా. 91% ఎంత? 91% ఎంత? తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది సార్. అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. తగ్గుతుంది కాబట్టి మళ్ళీ తక్కువ బై ఎక్కువ. ఎదురున్న దాంట్లో మనకి ఈ మెథడ్ బాగా ఇష్టం. తక్కువ బై అర్థమెటిక్ అంటేనే తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇంకా ఆపోజిట్లో మిగిలి ఉన్నది ఇలా రాస్తాం. ఏది చేసినా అదేగా. ఇదేమో డైరెక్ట్గా ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఏం రాసుకోకుండా ఇచ్చిన కాస్ట్ ఇంటూ నష్టమైతేనే 100లో నుంచి తీసేస్తాం, లాభం అయితే 100కి కలుపుతాం. కలిపి బై 100 వేసేసి సింప్లిఫై చేసేస్తాం, వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదేగా. ఇది సెకండ్ మెథడ్. ఏ మెథడ్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్, నాకు తెలిసి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అన్నిటికీ ఇలా కాకుండా డైరెక్ట్ కోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 109.20. మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో వివరణ క్లారిటీగా ఇచ్చాను. ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా వినండి, మళ్ళీ రాసుకునే అవసరం లేకుండా. నెక్స్ట్ ఒకవేళ తీసుకోని వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ని అద్భుతంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ అవుట్ ఆఫ్ 1292 స్టూడెంట్స్ 703 ఆర్ గర్ల్స్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్. ఒక పాఠశాలలోని 1292 మంది విద్యార్థులలో 703 మంది బాలికలు అయినా బాలుర సంఖ్యకు బాలికల సంఖ్యకు గల నిష్పత్తి అనంకాన్లే, రేషియో అనంకాన్లే. నేను చాలాసార్లు చెప్పా, గత వీడియోలో చెప్పా, గుర్తుంది కదా? ఖచ్చితంగా గుర్తుంది సార్. ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది? ఆర్డర్ ఇంపార్టెంట్, క్రమం ముఖ్యం. మనకి ఎవరెవరికి అడిగారు? ఫస్ట్ బాలురి సంఖ్యకు, అలానే బాలికల సంఖ్యకు గల నిష్పత్తి అడిగాడు. ఫస్ట్ ఒకసారి ఇక్కడ నాకు చెప్పు, టోటల్ స్టూడెంట్స్ ఎంత? టీఎస్ అంటే టోటల్ స్టూడెంట్స్ అండి, అంటే మొత్తం విద్యార్థులు ఎంత? 1292 మంది సార్. ఓకే, 1292 మందిలో బాలికలు ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? బాలికలు వచ్చేసరికి 703 మంది ఉన్నారు సార్. బాలురు ఎంతమంది ఉన్నారు? బాలురు ఎంత ఉన్నారు ఇవ్వలేదు సార్, మనం కనుక్కోవాలి. దాంట్లో కనుక్కునేది ఏముంది? సింపుల్ కదా. ఇప్పుడు ఒక పాఠశాలలో 1292 మందిలో 703 మంది బాలికలు ఉన్నారు, 703 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇక బాయ్స్ ఎంత అంటే ఏం చేస్తాం? దీంట్లోంచి తీసేస్తాం. ఇదో ప్రశ్న సార్, దీంట్లో నుంచి తీసేస్తాం, అంతే కదా. 1292లో నుంచి 703ని తీసేస్తే మొత్తం ఇంకా మళ్ళీ చేయమాక, చిన్నపిల్లలా చేయమాక, సింపుల్ చూడు. 1200లో నుంచి 700 తీసేస్తే 1500. 92లో నుంచి 3 తీసేస్తే 1200లో నుంచి 700 తీసేస్తే 500. 92లో నుంచి 3 తీసేస్తే 81 సార్, అంటే 589. 81 అన్నట్లున్నా, 89 గుర్తుపెట్టుకోండి. 1200లో నుంచి 700 తీసేస్తే 500. 92లో నుంచి 3ని తీసేస్తే 89. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 589 మంది సార్. నిన్ను రేషియో అడిగింది ఎవరెవరికి? బాలురు ఇస్టు బాలికలు, అంటే బాయ్స్ ఇస్టు గర్ల్స్ కావాలి. ఫస్ట్ ఇక్కడ బాలురు ఇచ్చారు, అంటే బాయ్స్ ఇచ్చారు. ఇక్కడ బాలురు కాకుండా బాలికలు కనుక ఇచ్చుంటే మనం రివర్స్ చేసేవాళ్ళం. మనకి నిష్పత్తిలో ఏది ముఖ్యం చెప్పండి? ఆర్డర్ ముఖ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముందు బాయ్స్ ఇస్టు గర్ల్స్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? 589 ఇస్టు అమ్మాయిలు ఎంతమంది? 703. ఒకసారి 19 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం చూడండి. 19 టేబుల్తో 19 3s are 57, అంతేనా? 19 3s are 57. 1 రిమైనింగ్ ఉంటుంది 19, అంటే 19 1s are 19 ఈస్టు. ఇది కూడా 19 టేబుల్లో, రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. 19 3s are 57. 13 మిగులుతుంది. 70లో నుంచి 57 తీసేస్తే 13 కదా, అంటే 3, అంటే 133. 19 7s are 133. ఇప్పుడు రేషియో ఎంతో చెప్పండి? 31:37. 31:37 ఎక్కడ ఉందో చూడండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 31:37 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు, 37:31 కూడా ఇచ్చారు. అది ఎప్పుడయ్యేది? బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గనక అడిగి ఉంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అయ్యేది. కానీ మనకి ఫస్ట్ బాయ్స్ ఇచ్చారు కాబట్టి 31:37 ఈజ్ ద రైట్ ఆన్సర్. నీకు ఇక్కడ బాలుని కనుక్కొని అక్కడి నుంచి రేషియో కనుక్కుంటాం, అంతే. చాలా సింపుల్ క్వశ్చన్.
12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా టకటక చెప్పేస్తున్నా, చిన్న సమ్స్ కాబట్టి అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. జస్ట్ మీకు ఈ క్వశ్చన్స్ ఎందుకంటే ఇస్తుంది, ఈ మధ్య డిఎస్సిలో రీసెంట్గా అడుగుతున్న డిఎస్సి టెట్లో క్వశ్చన్ ఫార్మేషన్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, డైరెక్ట్గా ఇవ్వడం లేదు. మనం దాన్ని మనకు తెలిసిన వేలో నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమని ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను. తర్వాత కొంచెం హార్డ్గా ఉంటే క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 13th క్వశ్చన్ చూడండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ 8% ట్యాక్స్ ఈజ్ 3,240 రూపీస్. ద ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ 8% పన్నుతో కలిపి ఒక వస్తువును అమ్మిన వెల 3,240 రూపాయలు. పన్ను కలపక ముందు వస్తువు ధర, పన్ను కలపక ముందు వస్తువు ధర. ఇప్పుడు ట్యాక్స్ ఇంక్లూడింగ్, పన్ను కలిపిన తర్వాత, పన్ను కలిపిగా అంటే ఒక వస్తువు ప్రకటన వల్ల 100% అనుకుంటే మార్కెట్ ప్రైస్, దానికి ట్యాక్స్ యాడ్ చేశారు. ఎంత యాడ్ చేశారు? పన్ను 8% యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఎంత? 108% అతను అమ్మాడు, ఒక వస్తువుని అమ్మాడు. అంత 108% అనేది 3,240 రూపాయలు అయితే పన్ను కలపక ముందు, ఇదిగో దీన్ని కలపక ముందు ఎంత ఉంది? 100%ఏ కదా ఉంది. కాబట్టి 100% ఎంత? 100% ఎంత? తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది సార్. అర్థమైంది అనుకుంటున్నా. ఒక వస్తువుకి పన్ను కలిపాడంటే మనం యాడ్ చేయాలి కదా. కాబట్టి ఆ వస్తువు ధర 100% అనుకుంటే పన్ను ట్యాక్స్ వచ్చి యాడ్ అవటం వల్ల 100 + 8 108. 108% 3,240 రూపాయలు అయితే 100% ఎంత? తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలిన 3,240. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. 101, 108 ఒకట్ల 108. ఇక్కడ చూడ ఒకసారి 108 3లో వస్తుంది చూడండి. 100 3ల 300, 8 3ల 24. 300 + 24 వచ్చేసరికి 324. 108 3ల 324. పక్కన 0 ఉంది కదా, 0 పెట్టేసేయి. దట్ ఈక్వల్ టు ఇక్కడ 100 ఉంది కదా, 100 × 30 అంటే 3,000. 100 × 30 అంటే ఎంత? 3,000. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని డైరెక్ట్గా ఫస్ట్ చెప్పినట్లుగా రాయలేము కదా సార్. రాయి. ఫస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ 11th క్వశ్చన్ చెప్పాను చూసారా. డైరెక్ట్గా ఇచ్చిన విలువ ఎంత? 3,400 రూపాయలు. నీకు అక్కడ కనపడే విలువ 3,400 రూపాయలు ఇంటూ నష్టం వస్తే 100లో నుంచి తీసేయమన్నా, లాభం వస్తే 100 కలపమని చెప్పా. ఇక ట్యాక్స్ కూడా మనం కలిపాం కదా, కాబట్టి 100 కలిపితే ఎంత? 108. కాకపోతే ఇక్కడ కలపక ముందు అంటే వెనక్కి వస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఈ ప్రాసెస్ సెకండ్ మెథడ్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ అయితేనేమో నీకు అసలు ఇబ్బందే లేదు, విలోమానుపాతంలో ఉంది అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది అని నువ్వు డైరెక్ట్గా తగ్గుతుంది. కాబట్టి ఈ రెండిట్లో తక్కువేది 100 కాబట్టి 100/108 ఇంటూ మిగిలిన రాసేస్తావు. ఈ డైరెక్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. 11th క్వశ్చన్లోనేమో నువ్వు నష్టం వచ్చిన తర్వాత అమ్మింది అంటే ముందుకు వెళ్తున్నావు, కొని అమ్ముతున్నావు. నష్టానికైతేనేమో 100లో నుంచి తీసేస్తావు న్యూమరేటర్లో, అంటే 11లో నుంచి 100లో నుంచి తీసేస్తావు. తర్వాత ఒక లాభం వస్తేనేమో 100 కలుపుతావు, అంతే కదా. ఇక్కడ 11లో, ఇక్కడ మాత్రం వెనక్కి వస్తున్నాం మనం, అంటే కలపక ముందు అన్నాం కాబట్టి దీన్ని కూడా రివర్స్ చేయాలి. ఒకవేళ 8%తో ట్యాక్స్, ఇది నార్మల్ ప్రకటన వెలాన్ని 3,200 ఇక్కడ 40 కదా, నేను 400 రాసా. ఒక్క నిమిషం. 3,240 రూపాయలు అనిచ్చి దాని 8% ట్యాక్స్ కలపగా వచ్చేది అన్నాడు అనుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3,240 రూపాయలు అనేది ప్రకటన వెల, 8% ట్యాక్స్తో అది అమ్మిన వెల ఎంత అని అంటే ట్యాక్స్ కలిపి అమ్ముతున్నాడు అంటే ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి దీన్ని 108/100 రాసేవాళ్ళం. కానీ ఇక్కడ అమ్మేశాడు, ట్యాక్స్ కలపక ముందు వెనక్కి వస్తున్నాం కాబట్టి రివర్స్ రాయ్. అర్థమైంది అనుకుంటున్నా. 100/108. ఒకవేళ దీన్ని
ప్రకటన వెలగా ఇచ్చి 8% ట్యాక్స్తో కలిపి అమ్మిన వెల ఎంత, కలిపి అమ్మితే అంటే ముందుకెళ్ళాలి కదా, కాబట్టి 108/100 రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ట్యాక్స్తో కలిపి అమ్మినది కాబట్టి రివర్స్ రావాలి, వెనక్కి రావాలి, కాబట్టి దీన్ని కూడా రివర్స్లో రాసుకోండి. 100/108 అంటే క్యాన్సిల్ అయిపోతే సేమ్ 30 100 3000 ఆన్సర్. మీకు ఏది సింపుల్గా ఉంటే అది రాసుకోండి. ఇది సింపుల్గా ఉంటే ఓకే, ఇదైతేనే ఒక స్టెప్లో అయిపోతుంది. కాకపోతే ఈ డైరెక్ట్ మెథడ్లో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ముందుకు వెళ్తున్నాడా అంటే అమ్ముతున్నాడా, అమ్మకు ముందుది అంటున్నాడా అంటే వెనక్కి వెలువ. ఇప్పుడు ఇక్కడ ప్రకటన వెల ట్యాక్స్తో కలిపిన అమ్మిన వెల, ప్రకటన వెల ఇచ్చి ట్యాక్స్ కలిపి అంటే పన్నుతో కలిపిన వెల అంటే నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి డైరెక్ట్ రాసేసుకోవచ్చు. న్యూమరేటర్లో అంటే 11లో యాడ్ చేసి బై 100 వేస్తే వచ్చేస్తుంది. కానీ నీకు ఇచ్చింది ఈ వెల, ఇక్కడ నుంచి నేను వెనకాల విలువ కనుక్కోమన్నాడు కాబట్టి, అంటే దీనికంటే ముందున్న విలువ కనుక్కోమన్నాడు కాబట్టి రివర్స్ రాయాలి. ఇది అర్థమైతే ఓకే, లేదంటే ఈ మెథడే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఇచ్చి వెంటనే అడిగితేనేమో తర్వాత క్వశ్చన్, లేకపోతే రివర్స్ రాస్తాం అంతే. నెక్స్ట్ 14th క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకేమైనా అర్థం కానట్లయితే జస్ట్ ఆ మెథడ్ నేను మళ్ళీ చెప్తాను. క్లాసెస్లో ఆల్రెడీ యాప్లో తీసుకున్న వాళ్ళకైతే సింపుల్గా అర్థమైపోద్ది, అక్కడ క్లాసెస్లో ఉన్నాయి కాబట్టి. మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి నన్ను అడగండి. వాట్సాప్ నెంబర్ ఇందాక నేను ఇచ్చాను కదా, దానికి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఇంకోసారి ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 14th క్వశ్చన్ చూడండి. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ బ్యాగ్ ఈజ్ 750 rupees. If the discount is 20%, then the selling price is, ఒక బ్యాగ్ ప్రకటిత వెల 750 రూపాయలు, రుసుము 20% అయితే బ్యాగ్ అమ్మకపు వెల ఎంత? ఇప్పుడు బ్యాగ్ ప్రకటిత వెల ఎంత? 750. అర్థమైపోయింది. ఈ క్వశ్చన్ కొంచెం మీకు సింపుల్గా అర్థమైతే చూడండి. దానికి దీనికి ప్రకటిత వెల ఇచ్చాడు అంటే మార్క్డ్ ప్రైస్ ఇచ్చాడు, ఎంతని? 750 అని. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20% డిస్కౌంట్ రుసుము అని అంటే తీసేస్తామా కలుపుతామా? ట్యాక్స్ అయినా వ్యాట్ అయినా జిఎస్టీ అయినా 100కి కలుపుతాం సార్. డిస్కౌంట్ అంటే తీసేస్తాం, 100లో నుంచి తీసేస్తాం అంటే మనకు మిలిగే డబ్బులు కదా, అవి తగ్గించి కదా అమ్మేది. ఇప్పుడు 100లో నుంచి 20 తీసేస్తే 80 సార్. 80/100 సార్. నువ్వు ఇందాక అక్కడ 100/108 రాసావు, ఇక్కడేమో 80/100 రాసావు. నాకు ఇక్కడ అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? ఇదిగో ఫస్ట్ మార్కుడు ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఎంత లేదా ట్యాక్స్ ఎంత, అమ్మిన వెల ఎంత అని అడిగితే నేను డైరెక్ట్గా 11లో డైరెక్ట్గా రాసేస్తా. 11లోనే ట్యాక్స్ అయితేనేమో కలిపి రాస్తా, డిస్కౌంట్ అయితేనేమో తీసేసి రాస్తా, లాస్ అయితే 100కి తీసి రాస్తా, ప్రాఫిట్ అంటే లాభం అయితేనే 100 కలిపి రాస్తా. డైరెక్ట్గా ఇలానే రాసుకుంటా. అలా కాకుండా మార్కుడు ప్రైస్ అడిగాడు అనుకో, వాడు ప్రకటిత వెల అడిగాడు అనుకోండి, క్వశ్చన్లో ట్యాక్స్ కలపగా ఇంత విలువ, డిస్కౌంట్ని తీసివేయగా ఇంత విలువ అని కనుక ఇచ్చి ప్రకటిత వెల మమ్మల్ని రివర్స్లో అడిగాడు అనుకో, వాడు రివర్స్లో అడిగినప్పుడు మేము కూడా రివర్స్లో వెళ్ళాలిగా. రివర్స్లో వెళ్ళాలి కాబట్టి నేనేం చేస్తా? 100/80, 100/108 అలా రాసుకుంటా. అంటే హారంలో కలపటం తీసివేయటం చేస్తా. అర్థమైంది అనుకుంటున్నా. వాడు డైరెక్ట్గా అడిగితే, ఒక పద్ధతి ప్రకారం అడిగితే మనం న్యూమరేటర్ లవాన్ని కదిలిస్తాం. వాడు రివర్స్ అడిగాడు అనుకో, ఇంతకు నేను అమ్మేశా మరి ప్రకటిత వెల ఎంత అని రివర్స్లో అడిగితే నేను దీన్ని రివర్స్ చేస్తా, రెసిప్రోకల్ చేస్తా. అర్థమైంది? 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 75 8 5 44 మిగులుతుంది. 8 7 56 ప్లస్ 4 అంటే 60, అంటే 600 రూపాయలు. 600 రూపాయలు. దాని అమ్మకపు వెల ఎంత అంటే 600 రూపాయలు. సార్ ఇదంతా నాకు వద్దు సార్, ముందుకి వెనక్కి ఏంది ఇది, వాడు వెనక్కి వెళ్ళాడని ఇదంతా నాకెందుకు, చూడు ఒకసారి 100% విలువ నిన్ను అడిగాడండి. లేదు ఒకసారి ఒక నిమిషం, 100లో నుంచి 20 తీసేస్తే అంటే డిస్కౌంట్ తీసేసాను కదా, 80% విలువ ఎంత అని అడిగాడు. ఇప్పుడు 100% ప్రకటిత వెల 100% కదా, 100% విలువ వచ్చేసరికి 750 రూపాయలు అయితే
750 రూపాయలు అయితే డిస్కౌంట్ 20% ఇవ్వగా విలువ ఖచ్చితంగా తగ్గుతుంది సార్. ఇదిగో మాకు బాగా తెలిసింది కదా, ఇది చెప్పకుండా నువ్వు దాని నుంచి ఏదేదో చెప్తున్నావు. తక్కువ బై ఎక్కువ 80/100 ఇంటూ 750 అదేగా 8/75 రూపాయలు. అయితే ఇక్కడ డైరెక్ట్గా వేసుకుంటే సింపుల్గా ఒక స్టెప్పులు అయిపోద్ది. మళ్ళీ తక్కువ బై ఎక్కువ ఇదంతా ఎందుకని చెప్పని డైరెక్ట్గా చెప్పా. నీ ఇష్టం వచ్చిన మెథడ్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసి చాలామంది సెకండ్ మెథడే ఫాలో అవుతారు. ఇది సింపుల్ కాబట్టి తక్కువ బై ఎక్కువ. ఇది కూడా కొంచెం లాజిక్గా ఆలోచిస్తే అసలు మన క్యాన్సర్ పెన్ను పేపర్ పెట్టకుండా వెంటనే ఆన్సర్ రాసేయచ్చు. మనకి టైం సేవ్ అవుతుంది అంతే. ఇక్కడ రాసుకొని తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది ఇలా రాసుకునే పని ఏమి మనకి ఉండదు. ఇక ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. If 6 pipes will same radius are required to fill a tank in 1 hour 20 minutes, then the time required for 5 pipes of the same type to fill the tank is. ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పడితే అదే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకును నింపుటకు పట్టే సమయం. ఇది చూడంగానే మనం మెన్సురేషన్ జామెట్రీలోకి వెళ్ళిపోతాం. రేడియస్ అని ఇచ్చాడు కాబట్టి కానీ అది కాదు. మనకు అర్థమెటిక్లోనే 6 పైప్స్ కలిసి ఆ ట్యాంక్ని ఎంతసేపులో నింపుతున్నాయి అంటే 1 గంట 20 నిమిషాలు. మొత్తాన్ని నేను నిమిషాల్లో రాసేస్తున్నా. 1 గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి సార్. 60 + 20 అంటే 80 నిమిషాలు. 60 + 20 60 + 20 అంటే 80 మినిట్స్. అలాంటివి 5 పైప్స్ సేమ్ రేడియస్ అని ఇచ్చారు. జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అలానే ఇదే క్వశ్చన్ ఫార్మేషన్ మారి 2 times డిఎస్సిలో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేమ్ రేడియస్ అని ఇచ్చారు కాబట్టి అలాంటి పైపులే 5 పైపులు కలిసి ఎన్ని నిమిషాల్లో ఆ ట్యాంక్ నింపుతాయి? ఒక్కసారి లాజిక్ ఆలోచించు. 6 పైపులు కలిసి ట్యాంక్ని తక్కువ సమయంలో చేస్తాయా? 5 పైపులా? ఇప్పుడు పైప్ తగ్గింది, సమయం ఏమవుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది సార్. అంతేనా కాదా? ఇప్పుడు కావాలంటే ఇంట్లో ఒకసారి చూసుకోండి. ఒక ట్రబ్ పెట్టండి, 2 ట్యాపులు కలిసి స్పీడ్గా అవుతుంది. నువ్వు ఒక ట్యాప్ ఆపేసావు అనుకో, ఈ ట్రబ్బు నింపడానికి టైం పెరుగుతా తగ్గుతా? ఖచ్చితంగా పెరుగుతుంది సార్. అంటే విలోమానుపాతంలో ఉంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. సమయం పెరుగుతుంది, సమయం ఎక్కువ. అర్థమైంది అనుకుంటున్నా. 6 పైపులు 80 నిమిషాలలో ఒక ట్యాంక్ని నింపితే ఒక ట్యాప్ నువ్వు ఆపేసావు, ఒక పైపుని ఆపేసావు. ఇంకా మిగిలిన 5 పైపులు సేమ్ అదే ట్యాంక్ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఖచ్చితంగా 80 నిమిషాల కంటే ఎక్కువే పడుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పైపు ఉన్నా కానీ 80 నిమిషాలు కదా. ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు సార్, నాకు అర్థమైపోయింది. 6 పైపులు 80 నిమిషాలు అంటే 5 పైపులు 80 నిమిషాల కంటే ఎక్కువే. కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ బై తక్కువ. 6/5, 6 ఎక్కువ కదా, అందుకని 6/5 ఇంటూ 80 మిగిలింది 80. 5 1ల 5 16ల 80, 6 16ల 96 నిమిషాలు. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్లో నిమిషాల్లో ఉంటే 96 నిమిషాలని పెట్టేసాయి. ఇక్కడ గంటల్లో ఉంది కాబట్టి 96 నిమిషాలంటే 1 గంట 36 నిమిషాలు. అంతేనా? గంటకు 60 నిమిషాలు, మిగిలిన 36. ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ 1 hour 36 minutes. 1 గంట 36 నిమిషాలు అనేది రైట్ ఆన్సర్. అర్థమెటిక్ చాలా సింపుల్ టాపిక్ అండి. అర్థమైతే చాలా సింపుల్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో 16 to 20 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇలాగ ప్రతి వీడియోలో 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. మీరు జాగ్రత్తగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు 11 to 15 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తెలుసు కదా, లైక్ చేయడం, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వటం నాకు మీరు చేసే సపోర్టు. కాబట్టి ఖచ్చితంగా చేసే ఉంటారు ఇప్పటికి. లేక ఒకవేళ చేయకపోతే మర్చిపోకుండా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన క్లాస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడే నేను నా టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే డిఎస్సికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.